హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సినీ నిర్మాత ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో ఏపీలోని కొన్ని కీలక అంశాలపై ఒక్కసారి విశ్లేషించేద్దాం. నమస్తే అంకమరావు. నమస్తే అండి సతీష్ గారు. అంకమరావు గారు, మొన్న జూన్ 12వ తారీఖుకి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు గడుస్తున్నాయి. దాని సందర్భంగా ప్రభుత్వం తరపున అధికారులకి, వివిధ శాఖల అధిపతులకి అందరికీ కూడా ఒక మీటింగు, తదనంతరం ఒక డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2.5 గంటల పాటు కూలంకషంగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమి చేయబోతున్నాము, ఏమి చేశాము, చేయబోయే వాటికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక ఏంటి, దానికి ఒక ప్రాసెస్ ఏంటి అనేది కూడా మొత్తం చాలా ఇన్ డీటెయిల్గా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు అంటూ సూటిగానే హెచ్చరిక చేశారు. 2. ఇక మూడో విషయానికి వస్తే, ఆయన 2.5 గంటల సేపు ప్రజెంటేషన్లో ఈ సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలని, ఈ 4 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలని అన్నింటినీ కూడా చాలా ఇన్డెప్త్గా వివరించడం జరిగింది. అయితే ఆయన చేశాను అని చెప్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది, అది కూటమి ప్రభుత్వం విఫలమైంది అనేది రాజకీయ విశ్లేషకులు, ప్రజల భావన కూడా. సో ఈ సంవత్సర కాలంలో ప్రోస్ అండ్ కాన్స్ తీసుకుంటే టీడీపీ, అది కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి, విఫలమైంది ఎందులో విఫలమయ్యారు, ఏం చేస్తే బాగుంటుంది రాబోయే 4 సంవత్సరాల్లో అనే దాని మీద మీ విశ్లేషణ ఒకసారి. సతీష్ గారు, నిజంగానే ఆ వయసులో ఆయన అన్ని గంటల సేపు సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని కూడా, అంటే ఆ సాధన చేయటం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఆయన విడమర్చి అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు ఒక అంశాన్ని గురించి ఎత్తారు, ఇది చెప్పడంలో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పని. సరే, ఆ అంశాన్ని తర్వాత వస్తాను. వీళ్ళు జూన్ 4న ఫలితాలు వచ్చినాయి. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన మొట్టమొదట డిఎస్సి మీద సంతకం పెట్టడం కూడా జరిగింది. తర్వాత ఎవరికైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక భద్రతకు సంబంధించినటువంటి ఆయన 3,000, 4,000 రూపాయలు చేస్తానని చెప్పని ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా 3 నెలలు కలిపి, అంటే ఏప్రిల్, మే, జూన్ మూడింటికి కలిపి, వాళ్ళు ప్రకటించిన కాడి నుంచి మూడింటికి కలిపి 7,000 వాళ్ళకి, మిగిలిన వాళ్ళకు కూడా రోగగ్రస్తులకు కావచ్చు, లేకపోతే వికలాంగులకు కావచ్చు, వాళ్ళకు కూడా భారీగా పెంచేసి ఈరోజు 1వ తారీఖున 2వ తారీఖు లోపు వాళ్ళకి అందజేసే విధంగా, గత ప్రభుత్వం వాలంటీర్లు ఉంటే మాత్రమే చేయొచ్చు, ఇది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు అని చెప్పిన వాళ్ళు కావాలని చేసినటువంటి ప్రచారాన్ని, డొల్లతనాన్ని చాలా సమర్థవంతంగా ఇదే అధికారులతోటి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు. ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది. దానితో పాటు ఉద్యోగస్తుల విషయంగా మనం చూసుకుంటా ఉంటే, వాళ్ళకి 1వ తారీఖు నుంచి 30వ తారీఖున లోపు వాళ్ళ జీతాలు ఎప్పుడు వాళ్ళ ఖాతాలో పడతాయి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండేవాళ్ళు. సహజంగా చిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు గృహంలో కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, సరుకులు కావచ్చు, వివిధ సంబంధించి ప్రతి నెల వాయిదాల పద్ధతిలో చెల్లించుకొని ఈఎంఐలకి కట్టుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకి ఒక్కరోజు ఆలస్యమైనా కూడా వాళ్ళ దాంట్లో వీళ్ళు కట్టలేదు అనేది వాళ్ళకు వస్తుంది కాబట్టి, అది వాళ్ళకి ఇబ్బందికరం కాబట్టి, వాయిదా పడింది అనేది వాళ్ళకి ఇబ్బందికరం కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నెల వాళ్ళు ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి 2వ నెల నుంచి ఆలస్యం అవుతుంటే ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకొని, వడ్డీకి తీసుకొని, వాళ్ళ ఖాతాలో వేసుకొని, అలాంటి తప్పు, అంటే వాళ్ళ తప్పు జరగకుండా చూసుకునే విధంగా వాడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చిరుద్యోగుల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. చాలామంది తోటి నేను సంప్రదించిన సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ అనుభవాలు. ఇప్పుడు వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు, పెద్దవాళ్ళకి ఇబ్బంది లేదండి, మధ్య ఒక రకంగా ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు, మమ్మల్ని ఎవరు కలవరు, వాళ్ళకి మాకు సంబంధం కూడా ఉండదు, మాకు ఈ జీతం తప్ప వేరే ఆదాయం అంటూ ఏముండదు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే వేరు,
ఇది మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నవాళ్ళు వేరు. ఇక్కడ ఏదైతే కార్యాలయాల్లో ఉంటామో ఈ చిన్న వాళ్ళకి అసలు ఏ సంబంధం ఉండదండి. ఇప్పుడన్నా ఏదన్నా కొంత మా మీద దయదలిచి ఏదైనా జరిగితే జరుగుతుందే తప్ప మా పరిస్థితి అధ్వానం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు మాకు జీతభత్యాలు పడిపోతూ ఉన్నాయి. అలాగే విశ్రాంత ఉద్యోగస్తులకు సంబంధించింది కూడా 2వ తారీఖు లోపు వాళ్ళ ఖాతాలు పడిపోతూ ఉన్నాయి. ఈరోజు మేము ప్రణాళికబద్ధంగా మా జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం అని చెప్పిన వాళ్ళు ఆనందం కూడా వ్యక్తం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది రెండో అంశం. ఇక గాడిన పెట్టవలసినటువంటి అంశాలు ఏంటి? నష్టం జరిగింది ఎక్కడ? ఆ నష్టం ఎక్కడ జరిగింది? అమరావతి నిర్మాణంలో ఆలస్యం కావటం వల్ల 37 కోట్ల రూపాయలు అడవిగా తయారు చేసినటువంటి రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ మామూలు రూపాయలకు తీసుకురావడం కోసం 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఉంది. ఏదైతే ఖర్చు పెట్టి వాళ్ళని పీకిచ్చి అవన్నీ చెట్లన్నీ చేశారో ఆ చెట్లకి ఆటికి కూడా ఆదాయాన్ని తీసుకొచ్చాడు ఆయన. దాన్ని దేనికి ఉపయోగించాలో చక్కగా ఉపయోగించుకొని దాని నుంచి కూడా ఆదాయం తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో అడవిలాగా పెరుగుని చెట్లను కొట్టేస్తే దాని మీద పెట్టిన ఖర్చుని మళ్ళీ ఎంతో కొంత అంత కాకపోయినా ఎంతో కొంత అనేది వెనక్కి తీసుకొచ్చే విధంగా ఆయన ప్రణాళిక చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ అంటే అందుకే ఆయన సంక్షోభంలోంచి కూడా సంపదను సృష్టించేంత అంత శక్తిమంతుడు, అంత ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఆ విషయంలో అమరావతి ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి 15,000 కోట్ల రూపాయల రాయితీ, 43,000 కోట్ల రూపాయలు అంటే ఇంకొక 28,000 కోట్ల రూపాయలు అదనంగా ఆయన రుణం తెచ్చుకొని ఈరోజు అమరావతిని తిరిగి మళ్ళీ గాడిన పెట్టి ఆ కార్యక్రమాలన్నీ 2 సంవత్సరాలు లేదంటే 28 ఆఖరి నాటికి సంపూర్ణంగా పూర్తి చేయాలనే తలంపుతోటి వేగవంతంగా ఎట్లా చేయొచ్చు ఏంటనేది గుత్తేదారులకి సాంకేతిక పరిజ్ఞానంతో పదవి బాధ్యతలు ఉన్న వాళ్ళకు కూడా ఆయన చెప్పి చేయించుకుంటున్నాడు ఈరోజు. ఇది ఒకటి గమనించుకోవాలి. అలాగే పోలవరం చూసుకుంటా ఉంటే ఈరోజు డయాఫ్రమ్ వాల్ కావచ్చు, లేకపోతే మిగిలిన అక్కడ జరగాల్సినటువంటి అన్ని విధ్వంసాలు చేయాల్సినంత చేశాడు. దానికి సంబంధించి అదనంగా కూడా ఇప్పుడు 3-4 వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్రానికి సవివరంగా ఏం జరిగింది ఏం జరుగుతుందని చెప్పిన మొత్తం చెప్పేసి ఆయన అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి 12,500 కోట్ల రూపాయలు ఈరోజు పోలవరానికి మొదటి దశ పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. కొంత డబ్బులు కూడా వచ్చినాయి. పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది పోలవరం, ఇది రాజధాని. ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటున్నానంటే ఇది అమరావతి పూర్తయిపోతే అక్కడ ఉద్యోగస్తుల నివాస భవనాలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారిది కావచ్చు, గవర్నర్ గారిది కావచ్చు, మిగిలిన వాళ్ళందరివి కూడా భవనాలన్నీ పూర్తయిపోతే వాళ్ళందరూ అక్కడ ఉంటే న్యాయమూర్తులు వాళ్ళవి కూడా అక్కడ అన్నీ పూర్తయిపోతే వీళ్ళకి దీనికోసం ఈరోజు ప్రతి నెల అద్దె ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో ఆలోచించుకోవచ్చు. ఇవి ఒకటి మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ప్రభుత్వమే భరాయించాల్సి వస్తుంది కదా. ఈ ఖర్చులు అయితే తప్పుతాయి. రెండవది పోలవరం పూర్తయిపోతే 50 పైసల నుంచి 50 పైసల లోపే విద్యుత్ మనకు అందుతుంది. ఒకవేళ మిగిలిన ఖర్చులన్నీ వేసుకున్నా కూడా రూపాయికి అందుతుంది. దానివల్ల రాష్ట్రానికి నాకు తెలిసినంత వరకు సంవత్సరానికి 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే మిగిలిద్దని చెప్పైతే నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ నెలకి ఇప్పుడు ఖర్చు పెట్టేదానికి లెక్కేసుకుంటామంటే ఈ ఆదాయం మిగులుతూ ఉంటుంది. దాంతోపాటు ఇది పూర్తయిపోతుంది కాబట్టి పనులు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి కేంద్రానికి అంతకుముందు 104 సంస్థలకి ఆ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకుంటామని చెప్పని స్థలాలు కేటాయించడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక 30-35 సంస్థలు వస్తున్నాయి, పనులు మొదలు పెట్టబోతున్నారు. మిగిలినవి కూడా వచ్చేసి కొత్తగా 2 విద్యా సంస్థలు కూడా తీసుకురావడం కూడా జరిగింది. లా సంబంధించింది అంటే న్యాయాన్ని దాన్ని తీసుకొని వచ్చారు. ఒక రాష్ట్రంలో 2 రావడం కూడా చాలా గొప్ప విషయం. అది కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇవన్నీ కనుక అక్కడ పనులు మొదలయ్యి ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటే ఈ ఖర్చు అంతా అక్కడ పెడతారు కదా. పనిచేసే వాళ్ళందరూ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కదా. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 500-600 రూపాయలు అయితే ఖర్చు పెట్టుకున్నారు కదా. ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా రెవెన్యూ జనరేషన్ అనేది మొదలవుతుంది అక్కడ. దానివల్ల ఆదాయం వస్తుంది కదా రాష్ట్రానికి. ఈ విధంగా వివిధ సంస్థలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు పెట్టుబడి పెడతా ఉంటే పనులు జరుగుతూ ఉంటే కళకళలాడుతూ ఉంటే చూసే వాళ్ళకు కూడా ఎవరైనా దూరంగా ఉండే వాళ్ళకు కూడా ఓహో అక్కడ పనులు జరుగుతున్నాయి,
మనం ఆలస్యం అయితే మనకు వచ్చే రాయితీలు పోతాయేమో, మేము వెనకబడిపోతున్నాం మనం అనే వెనుకబడిపోతామన్న ఆలోచన ఉద్దేశంతో వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. Right. ఈ విధంగా ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి ఇదోదిక సహాయం కాకుండా చాలా బాగా చేస్తుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు రహదారులకు సంబంధించి 72,000 కోట్ల రూపాయలు కూడా తెచ్చుకోవడం జరిగింది వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు రైల్వేకి సంబంధించి Right. అవి కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకోటి ఆయన సాధించిన ఇంకో విషయం ఏంటంటే చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ అమరావతికి సంబంధించి అనుసంధానం చేస్తూ దాని మొత్తాన్ని కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి సంబంధం లేకుండా కేంద్రాన్ని ఒప్పించేసి ఆ డబ్బులు మొత్తం కేంద్రానికి పెట్టిస్తున్నాడు. Right. ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఇంకో ఘనత. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత వెడల్పైన అవును. రహదారి అనేది విన్నాను మరి. 160 మీటర్లు, అంతకుముందు 70 మీటర్లు అన్నారు, అవును. ఇప్పుడు దాన్ని 160 మీటర్లు చేసుకుంటూ దాన్ని కూడా ఒప్పించి తీసుకురావడం చూశారు. ఇది అలాగే విశాఖ ఉక్కు నగరాన్ని మళ్ళీ కాపాడారు. ఈరోజు అది లాభాల బాట పడతా ఉంది. ఇంకోటి విశాఖలో రైల్వే జోన్ అంటూ వచ్చింది. మొన్న పోయినసారి వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలకి పనులకి ఆయన శంకుస్థాపన చేశాడు, కొన్ని ప్రారంభోత్సవం చేశారు. మొన్న చూసుకుంటా ఉంటే ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తూ ఈరోజు రోజుకోటి నిజంగానే చెప్తా ఉంటే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం, మనకంతున్న లెక్కల ప్రకారం వాళ్ళు 9 లక్షల కోట్ల రూపాయల చిల్లర వివిధ రూపేణ కేంద్రం నుంచి కావచ్చు, ఈ పెట్టుబడుల రూపేణ కావచ్చు, ఈ పనుల రూపేణ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు కేటాయించినటువంటి లెక్కలు చూసుకుంటా ఉంటే 9 లక్షల కోట్ల రూపాయల పైన కనపడతా ఉంది. Okay. దానివల్ల 5,25,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. మీకు ఇంకోటి అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ పనులన్నీ బాగున్నాయి, అభివృద్ధితో ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని ఏ విధంగా అయినా సరే నిరోధించాలి. పోలవరం పూర్తి అయిపోతే ఎట్లా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అది చాలదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల అనేది ఒకటి తీసుకుని వచ్చారు, 81,000 కోట్ల రూపాయలతోటి. అది కూడా మనం భరాయించలేం కాబట్టి, రాష్ట్రం భరాయించలేదు కాబట్టి సగం గుత్తేదారులు పెట్టుకునేటట్టుగా, మిగిలిన సగంలో కూడా కేంద్రాన్ని ఒప్పించేసి ఒక 20,000 కోట్ల రూపాయలు కేంద్రం పెట్టేటట్టుగా, మిగిలిన రాష్ట్రం పెట్టేటట్టుగా, దానివల్ల 7,41,000 కోట్ల 7,41,000 ఎకరాలకి సాగునీరు అంతా ఉంటుంది, తాగునీరు అంతా ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏందని చెప్పని కనుక మనం ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే వ్యవసాయ రంగం ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఆంధ్ర రైతులు. ఇప్పుడు పుష్కలంగా నీరంటూ ఉంటే ఇంకెన్నో అద్భుతాలు సృష్టిస్తారు వీళ్ళు. దానికి తోడు రాయలసీమలో విస్తారమైనటువంటి భూమి ఉంది మనకి. అక్కడ పరిశ్రమలు, కియా పరిశ్రమ వస్తే ఈరోజు 13,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం కూడా జరిగింది. రేపు పొద్దున వివిధ సంస్థలకి నీరు అందించేసి, రహదారులు నిర్మించేసి, విద్యుత్ కనుక సకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ తక్కువగా వాళ్ళకి అందజేయగలిగితే ఎన్ని పరిశ్రమలు వస్తాయో ఆలోచించండి. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన. దాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఎప్పుడు వెనకబడిపోతాం. ఆయన ఒక 20 సంవత్సరాల ముందు ఏం జరిగింది, అప్పటికి ఏ అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలకు అనుగుణంగా ఏం చేసుకెళ్లాలని చెప్పి ఆయన ప్రణాళిక రచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సర కాలంలో నాకు తెలిసినంత వరకు చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. టీసీఎస్ కావచ్చు, రిలయన్స్ వాళ్ళది కావచ్చు, వెళ్ళిపోయిన లూలుమాల వెనక్కి తిరిగి రావడం కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కూడా మళ్ళీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అన్నారు, ఏ అంటున్నారు. మొన్న చూసుకుంటా ఉంటే హైదరాబాదులో గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ వాళ్ళకి 50 ఎకరాలు కేటాయించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 25,000 మంది ఉద్యోగ కల్పన జరిగే విధంగా. కానీ ఈరోజు 34,000 మంది దాంట్లో ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. అంటే 30,000 మంది ఉద్యోగం చేసుకుంటా ఉంటే 30కి 4 రెట్లు వేసుకుంటా ఉంటే 1,20,000 మంది ఈరోజు లబ్ధి పొందుతున్నట్టే కదా. అదే ఇప్పుడు ఏదైతే గూగుల్ వాళ్ళు ఉన్నారో అంతర్జాతీయ సంస్థ 143 ఎకరాలు ఈరోజు అమరావతిలో నెక్కల్లు అనంతారం మధ్య 143 ఎకరాలు పరిశీలించారు. అక్కడ 1,00,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. 1,00,000 ఉద్యోగాలు వస్తే లెక్కేసుకోండి, ఒక 5 లక్షల కుటుంబాల వాళ్ళు ఈరోజు లబ్ధి పొందినట్టే కదా ఏదో విధంగా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడేంత తీసుకొస్తూ ఉంటే సహజంగానే ప్రతిపక్షం ఏ విధంగా వాళ్ళు చేస్తుందో చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఆలోచన ఏంటి, పోలవరం పూర్తి అయిపోతే, అమరావతి పూర్తి అయిపోతే, ఈ పెట్టుబడులన్నీ వస్తే మన ఎమ్మటే ఊరుంటారు. మనం గాంజాని లేకపోతే మారక ద్రవ్యాలని రెచ్చగొట్టేసి రౌడీలకి, ఇలాంటి వ్యక్తులకి, సంఘ ఉద్యోగ శక్తులకి మనం ప్రోత్సాహం ఇచ్చాము, హంతకులకి ప్రోత్సాహం ఇచ్చాము, దొంగలకు ప్రోత్సాహం ఇచ్చాము. రేపు పొద్దున వాళ్ళు లేకుండా పోతారు కదా, మన పరిస్థితి ఏంటని చెప్పండి. డోలాయమానంలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, కానీ వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. అది మాత్రం వాస్తవం, అది మాత్రం మనం కాదనలేని విషయం. ఏదో విధంగా అంతర్జాతీయ స్థాయిలో
ఆంధ్ర రాష్ట్రం గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు చెడు అభిప్రాయం రావడం కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందామని వెళ్తున్నారు. ఆ విషయంలో మాత్రం ప్రజలు, శ్రేణులు కొంచెం ఇబ్బంది పడుతున్న మాట మాత్రం నిస్సందేహంగా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఒక లెక్కగా చూసుకుంటా ఉంటే నిన్న చూసినటువంటి శ్రీనివాసరావు ఏదైతే ఉన్నాడో సాక్షి సంబంధించి అతన్ని న్యాయస్థానంలో వీళ్ళు పొందుపరిచిన సందర్భంగా సుప్రీం న్యాయస్థానంలో అతనికి ఎలాంటి వెలుసుబాటు వచ్చిందో మనం చూసుకుంటానే ఉన్నాం. ఒక పక్కన వంశీ ఈరోజు అదుపులో తీసుకున్న తర్వాత వల్లభనేని వంశీ ఇంకా అతను కొనసాగుతూనే ఉన్నాడు. కాకాంత్ గోవర్ధన్ రెడ్డిది అలానే కొనసాగుతూ ఉంది, నందిగం సురేష్ది అలానే కొనసాగుతూ ఉంది, మిగిలిన వాళ్ళన్నీ కూడా అలానే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అదే పందాలు వెళ్దాం, ఒకసారి కనుక అదుపులో తీసుకుంటే వీళ్ళని సాక్ష్యాధారాలన్నీ ముందు పెట్టేసి బయటికి రాకుండా చూడాలి అనే తలంపుతోటి ఈ ప్రభుత్వం వెళ్తుందని అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ప్రజలు వెంటనే న్యాయం జరగాలనుకుంటున్నారు. ఆ విషయంలో కొంచెం ఉంది. ఏదైనా సరే ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన గురించి మనం ఏం మాట్లాడలేం, కానీ దాని గురించి మాట్లాడేంత శక్తివంతులు మనం అయితే కాదు. కానీ జరుగుతున్న పరిణామాలు ఇంకా ఆయన దృష్టికి తీసుకెళ్లే విషయంలో కావచ్చు, ఆయన దృష్టిలో కొన్ని పడకుండా కొంతమంది చేస్తున్నారనే అభిప్రాయం మాత్రం నిస్సందేహంగా ఉంది, కళ్ళ ముందు కూడా కనపడుతుంది సతీష్ గారు. అది మాత్రం మనం కాదనలేని వాస్తవం. వాళ్ళని వీలైనంత తొందరలో అదుపాజ్ఞలో పెడతాడని అయితే నేను భావిస్తున్నాను. ఆయన అంత సమర్థుడు కూడా. ఎందుకంటే 95 నుంచి హైదరాబాదు లేకపోతే ఈ యొక్క ముఠా నాయకులు అని చెప్పి ఎర్రవీగిన వాళ్ళు కావచ్చు, మరి నగరాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, రౌడీజం చేసిన వాళ్ళందరికి కావచ్చు, ఏ విధంగా చేశాడో మనకంతా తెలుసు. కాబట్టి తిరిగి మళ్ళీ అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలాంటి వ్యక్తులనే ప్రోత్సహించాడు. కాబట్టి అందుట్లో ఆయన బాధితుడు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితుడు, కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా బాధితుడు, కాబట్టి వాళ్ళ కుటుంబం బాధితులు, కాబట్టి నిస్సందేహంగా కూడా వాళ్ళది మర్చిపోతారని అయితే నేను భావించట్లేదు. కానీ ఆలస్యం అవుతుందనే భావన రోజు రోజుకి శ్రేణుల్లో మాత్రం పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. దీన్ని సరిచేస్తారని మన సూచనే. ప్రజల ఆవేదన ఇది కూడా గమనించుకోవాలి. ప్రజల ఆవేదన కూడా దీంట్లో. ఇప్పుడు వాళ్ళు చేసిన ఎంత మంచి గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఈ జరిగినంత వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వీళ్ళు ప్రజలు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా మంచి అభివృద్ధి జరిగింది, ఉద్యోగ కల్పన జరిగింది, పోలవరం 72% పూర్తయిపోయింది, అమరావతిలో నిర్మాణాలు మొదలుపెట్టేశారు. అయినా సరే ఎందుకు ప్రజలు ఓడిచ్చారు ఇది గమనించుకోవాలి. ఇది తెలియని వ్యక్తి అయితే కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన ఏం లోపాలు జరిగినాయో ఆయన చెప్పారు. ఆయన పలు సందర్భంగా ప్రసార మాధ్యమాలకి మాటామంతి కార్యక్రమంలో కూడా కొన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే సమావేశాల్లో కూడా చెబుతున్నారు, ఆయన ఏం దాచుకోవట్లేదు, లోపాలు ఉన్నాయని చెప్పి ఆయన కూడా గుర్తించారు. వాటిని సరిచేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సరి చేయకపోతే జరిగే నష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ బాబు గారా, పవన్ కళ్యాణ్ గారా అనే దాన్ని తీసి పక్కన పడేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది నష్టం. ఎందుకంటే 1989 నుంచి 94 వరకు కాంగ్రెస్ పరిపాలన చూశారు. 294 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 26 స్థానాలకే పరిమితం చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు చేసిన అరాచకానికి. అలాగే 2004 నుంచి 2014 వరకు ఆ ప్రభుత్వాన్ని చూశారు. మళ్ళీ ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూశారు. దానివల్ల రాష్ట్రం ప్రజలు ఎంత నష్టపోయారో, ఒక తరం ఏ విధంగా నాశనం అయిపోయిందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదైతే కాదు. మళ్ళీ అలాంటి అవకాశం ఇవ్వకుండా చెయ్యాలని మాత్రమే మళ్ళాంటి వాళ్ళ తాపత్రయం. ఎందుకంటే రాష్ట్ర ప్రేమికులం కాబట్టి. రైట్. అదే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కార్యక్రమాలు, ఈ సంవత్సరం రోజుల్లో చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఎందుకు వైఫల్యం చెంది? ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నా స్థానిక శాసనసభ్యుల్లో కొంతమంది నిర్లక్ష్యం కావచ్చు, అలాగే ఈ పదవుల పంపకంలో శ్రేణుల్ని తృప్తిపరచలేని విధానం కావచ్చు, ఇంకా కొన్ని ఉండటం కావచ్చు, ఆశ పెట్టుకున్న వాళ్ళు అవి వచ్చిన తర్వాత చేద్దాంలే, రానివాడు మనకెందుకు లేనే ఆలోచనలో ఉన్నారు. అలా కాకుండా నాకు తెలిసినంత వరకు, అంటే ఆయనకు సలహా చెప్పేంత గొప్పవాడైతే కాదు, కానీ చెప్పక తప్పన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే గ్రామాల్లో నాకు తెలిసి ప్రతి గ్రామంలో 10 మంది నుంచి 100 మంది దాకా ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఈరోజు తర్ఫీదు పొంది మంచి మంచి సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పని ఆ రోజు గౌతమ్ రెడ్డి గారే స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమ శాఖ మంత్రి గారే శాసనసభలో చెప్పడం కూడా జరిగింది. ఆ లబ్ధి పొందిన వివరాలు ఏంటి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, విదేశీ విద్యా కానుకకి ఎంతమంది సహాయం పొందారు, ఇవన్నీ కూడా గ్రామాల్లో వాళ్ళు 1000 రూపాయలు పెంచింది ఆయనే.
200 1000 రూపాయలు చేసింది ఆయనే, 1000 రూపాయల నుంచి 2000 చేసింది ఆయనే, ఇప్పుడు 3000 నుంచి 4000 చేసింది ఆయనే. కాబట్టి ఇవన్నీ ఎవరికి లబ్ధి చేకూరిని, ఎంతమందికి ఏమేమి లబ్ధి చేకూరింది, రైతులకి రుణమాఫీ ఎంత జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యేది తెలియదని నేను అనుకోను. కానీ చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అవతల వాళ్ళు నమ్మబలికే విధంగా అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి విజయం సాధించారు కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు వెళ్ళమని చెబుతున్నారు. ఆయన కూడా అందరినీ గ్రామాలలోకి వెళ్ళేసి అందరినీ ఇంటింటికి తిరగమని చెబుతున్నారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు ఒకళ్ళిద్దరు ఏదన్నా ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పే విధంగా ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారం మీకు ఉంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఎంత లబ్ధి పొందారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఎంత లబ్ధి పొందారు, ఎంత నష్టపోయారు, ఎన్ని కుటుంబాలు ఎంతమంది వాళ్ళని కోల్పోయారు, కల్తీ మద్యంలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ రోజుకి 30 లక్షల మంది వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా వివరాలు, వాళ్ళ ఆస్తులు ఎంత దోచుకున్నారు, పొలాలు ఎన్ని దోచుకున్నారు, స్థలాలు ఎన్ని దోచుకున్నారు, వీటితోటి వివరాలన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి ఎంతవరకు న్యాయం చేశారు, ఎంతవరకు న్యాయం చేయబోతున్నారు, కాస్త ఓర్పుగా ఈ శాసనసభ్యులు కనుక వెళ్ళగలిగితే, స్థానిక నేతలు కనుక వెళ్ళగలిగితే చంద్రబాబు నాయుడు గారు చేసే కృషికి ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది, న్యాయం జరిగింది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ప్రజలు చూడకుండా ఉండాలి అంటే మాత్రం నిస్సందేహంగా ఇప్పుడు ఆయన దానికి అనుగుణంగా మనం మాట్లాడారు. అది ఆచరణలోకి వస్తే మాత్రం నిస్సందేహంగా బాగుంటుంది. మీరు ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. మేము ఏ విధంగా చర్యలు తీసుకోగలమో కూడా చెబుతున్నారు ఆయన. నాకు తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వేరు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహచర్యంలో ఆ మంత్రివర్గంలో నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆ మార్పుకి నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారే కారణమని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆ మార్పుతో పాటు ఈరోజు నేర్పుగా కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. ఇక లోకేష్ బాబు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. ప్రధానమంత్రి గారి ప్రశంసలే ఈరోజు అందుకుంటున్నాడు. అలాగే విద్యా సంస్థలో నిజంగానే అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. విద్యాశాఖను తీసుకోవడమే సాహసోపేతమైన నిర్ణయం. ఈరోజు దాంట్లో కూడా సమూల మార్పులు తీసుకురావడానికి ఏ విధంగా తాపత్రయపడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం కూడా రావాలి. ప్రజలైతే ఇప్పుడు ఇచ్చారు కాదని నేను అంటలేదు. శాశ్వతంగా ఉండాలి అంటే మీరు చెప్పినట్టు ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఒకటి ఉంది. ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి 2023 జనవరి 27 వరకు లోకేష్ బాబు అనే వ్యక్తి ఎప్పుడైతే యువగళం పాదయాత్ర ద్వారా ఆయన పాదయాత్ర మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి నుదిటి రాతను చెరిపేసినటువంటి పాదయాత్ర అది. నాయుడు గారి అబ్బాయిని నాయకుడిగా చేసినటువంటి పాదయాత్ర అది. ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులను మార్చినటువంటి పాదయాత్ర అది. తెలుగుదేశం పార్టీ 83 నుంచి ఏ మంచి పనులు చేశారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, నాయకులు చెప్పుకోలేనివి ప్రజలకు విడమర్చి చెప్పి ఏమి అభివృద్ధి జరిగిందో స్పష్టంగా చెప్పి ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి పాదయాత్ర అది. చైతన్యం తీసుకురావడానికి ఎక్కడ పరిశ్రమ ఏర్పడింది, ఆ పరిశ్రమలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే నీటి రంగానికి సంబంధించినటువంటి పురోగతి ఏంటి, వాళ్ళు పూర్తి చేసినవి ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆపినవి ఏంటి, ఏ గ్రామాలకు ఏమేమి మేలు జరిగింది, ఇవన్నీ కూడా సవివరంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పిన విషయంలో మాత్రం నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ తల రాతను మార్చింది కూడా యువగణం పాదయాత్ర. నిందానే చెప్పినట్టు నాయుడు గారి అబ్బాయి నాయకుడిని చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇస్తాను నేను, లోకేష్ గారు. ఎందుకంటే ఆయనలోనే అలాంటి కసిని తీసుకురావడానికి వీళ్ళు చేసినటువంటి తప్పుడు మార్గాలే లోకేష్ గారే స్వయంగా ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు. ఈ విధంగా రాటు తేలటానికి, ప్రజల్లో మమేకం అవడానికి, అప్పుడు దాకా ప్రజలతో సంబంధం లేదు కదా, ఆయన తక్కువగా కలిసింది ప్రజలతోటి. మరి ఈరోజు ప్రజలతోటి మమేకం అయిపోయి ఆ దర్బార్లు ఏర్పాటు చేసేసి ప్రజా సమస్యల గురించి తెచ్చుకుంటూ ఏ ఒక్క సామాన్యుడు కూడా ట్విట్టర్లో పెడితే దానికి స్పందిస్తూ న్యాయం చేస్తున్నాడు అంటే ఈరోజు నిస్సందేహంగా కూడా అతనిలో ఉన్నది, అతని నాయకత్వ లక్షణాలని ముందుగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అని అయితే నిస్సందేహంగా చెప్పగలను సతీష్ గారు. కాబట్టి ఈరోజు ఒకేపు చంద్రబాబు నాయుడు గారు, ఒకేపు పవన్ కళ్యాణ్ గారు, ఒకేపు లోకేష్ బాబు గారు, వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం కూడా వాళ్ళకి కూడా అందాలా, ఆ ఫలాలు ఆంధ్ర రాష్ట్రం కూడా అనుభవించాలి అంటే కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే బాధపడతా ఉన్నారు, కోవర్టులు చేరుతున్నారు, జాగ్రత్త అని చెప్పని. ఈ రోజు నుంచి ఒక నియమ నిబంధనలు పెట్టుకోండి మీరు బాబు గారు, ఎందుకంటే సర్వాధ్యక్షుడు మీరే కాబట్టి. మీకు 164 స్థానాలు మీ కూటమికి వచ్చిన తర్వాత ఆ నాయకులు ఎంతటి వాళ్ళైనా మీకు సంబంధం లేదు, వాళ్ళ మీద చాలా అభియోగాలు ఉన్నాయి కాబట్టి
వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకుండా ఎంతోమంది నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు పక్క రాష్ట్రం ఉంటే మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తుత ముఖ్యమంత్రిని తయారు చేసింది మీరే. కాబట్టి ఇలాంటి వాళ్ళని తయారు చేయడం మీకు పెద్ద విశేషం అవుతుందంటే నేనైతే భావించను. ఈరోజు 11 స్థానాలతో పాటు చాలా గ్రామాల్లో ఇప్పటికీ నాకు తెలిసి చాలా గ్రామాల్లో తెలుగుదేశానికి బలం లేదు. ఎందుకు లేదు? ఇంతమంది దళితులకు సంబంధించి, ఇంతమంది బలహీన వర్గాలకు సంబంధించి, ఇంతమంది గిరిపుత్రులకు సంబంధించి, లేకపోతే గంగపుత్రులకు సంబంధించి మీరు ఎన్నో మేలు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ దగ్గరికి మీరు బలంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారో ఒకసారి పునరాలోచించుకోండి. ఇది నా సలహా మాత్రమే. మీకు చెప్పేంత గొప్పవాడైతే కాదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినాయి కాబట్టి చెబుతున్నాను. నిస్సందేహంగా చెబుతున్నాను. ఇది మీరు ఈ రాష్ట్రానికి వరం. తెలుగువాడిగా పుట్టడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం, మీ దురదృష్టం. అది కూడా చెబుతున్నాను నేను. ఇదే ఉత్తరాది కనుక చంద్రబాబు నాయుడు గారు పుట్టినట్టయితే ఎప్పుడో ప్రధానమంత్రి అయిపోయేవాడు. భారతదేశం ఎప్పుడో ఇంకొక 20 సంవత్సరాల ముందే ఈరోజు 1వ స్థానంలో 2వ స్థానంలో అయితే మాత్రం నిస్సందేహంగా ఉంది. ఆయన సేవలు భారతదేశం ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఆంధ్ర రాష్ట్రం అదృష్టం కాబట్టి మీరు ఇక్కడ ఉంటున్నారు. ఆ అదృష్టాన్ని మాకు చిరకాలం ఉండేలాగా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మీకు నా తరపు నుంచి, ప్రజల తరపు నుంచి చిన్న విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ అంకుమరావు గారు. చూశారు కదా, ఏపీలో గత సంవత్సరం కాలంలో కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసినా అవి ప్రజలకు తెలియచెప్పటంలో మాత్రం వైఫల్యం చెందింది అనేది స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సంవత్సర కాలంలో టీడీపీ చేసిన తప్పులు, టీడీపీ చేసిన మంచి పనులు ఏంటో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎలా బలపడాలో, ఇంకా ఎలా మంచిగా చేయాలో కూడా మీ సూచనలు, సలహాలు ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.